అమూల్య 6th క్లాస్. కరీంనగర్ విశ్వభారతి హై స్కూల్. విశ్వభారతి హై స్కూల్ కరీంనగర్. కరీంనగర్కి ఈ పాదయాత్రకు ఎందుకోసం వచ్చింది? అసలు తెలంగాణ అంటే ఎందుకోసం కావాలి? అంటే ఆంధ్ర వాళ్ళు మా తెలంగాణని మా నుంచి దూరం చేసి, అంటే మా తెలంగాణని వాళ్ళు దోచుకుంటున్నారు. మమ్మల్ని మాకు ఏది రాదు, మేము తెలివి తక్కువ వాళ్ళ కింద చూస్తున్నారు. అట్లా చూడకుండా మేము వాళ్ళని బాగానే చూస్తాం, కానీ వాళ్ళు మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయరు. మేము అందుకనే కావాలనుకుంటున్నాం సపరేట్. పాదయాత్ర కంటే మాకు సపరేట్ తెలంగాణ కావాలి. స్టార్టింగ్ హుజూర్బాగ్ నుంచి ఇప్పటి వరకు తిరిగాం. 180 కిలోమీటర్స్. అంటే ప్రజలతో మాట్లాడండి. కొంతమంది వాళ్ళు అంటే మనకి ఇప్పుడు పాదయాత్ర వల్ల తెలంగాణ వస్తుందంటే మాకు కూడా సంతోషమే, కానీ ఇట్లా పాదయాత్ర చేయడంతో వస్తుందా రాదా అని అడుగుతున్నారు. వస్తుంది అని చెప్పి. అంటే మనము వాళ్ళని వ్యతిరేకిస్తూ చేయాలి, అంటే ఉద్యమం చేయాలి. అంటే ప్రజల్ని చైతన్యపరుస్తూ చేయాలి. మేము పాటలు పాడి వాళ్ళని చైతన్యపరుస్తాం. ఆడుతున్నా. తెలంగాణ వచ్చే వరకు ఆడతా. అది నాకు ఎట్లా తెలుస్తుంది? తెలంగాణ ప్రజలందరూ కలిసి సాధించుకున్న రోజున వస్తుంది. ఓట్ల వల్ల రాదు అది అసలు. అంటే మగవాళ్ళతోనే వచ్చేస్తున్నాం, అంటే మేము కూడా ఉండాలి కదా. అట్లా ఎందుకు అనుకుంటారు మీరు? సమాజంలో మగవాళ్ళు ఎంత, ఆడవాళ్ళు కూడా సమానం. సమాజంలో మగవాళ్ళు ఎంత, ఆడవాళ్ళు కూడా అంతే. మగవాళ్ళతోనే వస్తుందని అనుకోవడం తప్పు. మీరే చేస్తారనుకుంటే అది రాదు సార్. అది మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి చేస్తే వస్తుంది. అందరూ సమానం, ప్రజలందరూ కలిసి మొత్తం చేస్తే వస్తుంది. ఉద్యోగం చేస్తే వస్తుంది. అన్ని వర్గాలకి చెందిన వాళ్ళు చేయాలి. పిల్లలు అంటే మేము కూడా తెలంగాణ వాళ్ళమే కదా, మాకు అవసరం లేదా తెలంగాణ? మాకు వస్తే ఏమొస్తుంది ఏంటి అంకుల్? మాకు ఉద్యోగాలు మాకు వస్తాయి. రాజశేఖర్ రెడ్డి ఇచ్చేవాడైతే తెలంగాణ ఎప్పుడో ఇచ్చేవాడు. పోలీస్ ఉద్యోగం మాత్రం ఇస్తాడు. తెలంగాణ కోసం ఏం చేస్తున్నావు? ఎట్లా చైతన్యం చేస్తున్నావు చెప్పు. ఎట్లా చేస్తున్నావు? ఏ రూపాన్ని చేస్తున్నావు? అది పాట రూపంలో చేస్తాం. ఏం పాడతావు? ఎట్లా పాడతావు? వాళ్ళ కూర్చొని వాళ్ళు కోరస్ ఇస్తారు, అంత కోరస్ ఇస్తారు. గిన్నె డబ్బా తీసుకొచ్చాను. అందరు రావపడాలి. ఇట్లా పట్టుకో.